అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం. ఈరోజు చందమామ కథల్లోని బుడతడు అనే కథని చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఉంది. ఆమెకి 9 కొడుకులు. ఆ నలుగురు వేటకు వెళ్ళారు. వాళ్ళకి ఓ అడవి పంది కనిపించింది. వాళ్ళని చూసి ఆ పంది, నన్ను చంపకండి, నేను చెప్పే మాట వినండి. ఇక్కడ 4 కుంచాల వరహాలు చల్లాను. నేను నీళ్లు తాగి వచ్చే లోపల వాటిని మీరు ఎత్తితే నన్ను చంపండి, ఎత్తలేకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను అంది. ఓస్, ఇదెంత పని, వెళ్ళిరా అన్నారు వాళ్ళు. కానీ ఎత్తలేకపోయారు. ఆ పంది ఆ నలుగురిని మింగేసింది. తన కొడుకులు తిరిగి రాలేదని పేర్రాసి పెద్దమ్మ ఏడుస్తూ ఓ పచ్చిమిరపకాయని పక్కలో పెట్టుకు పడుకుంది. తెల్లారేసప్పటికి ఓ బుడతడు పుట్టాడు. ఆమెకి వెంటనే బుడతడు, అమ్మా, నేను వేటకెడతాను అన్నాడు. మీ 9 అన్నలు వేటకు వెళ్ళి చచ్చిపోయారు. వాళ్ళని అడవి పంది మింగేసింది. నిన్ను మింగుతుంది. వెళ్ళవద్దని ఏడ్చింది ఆ పేర్రాసి పెద్దమ్మ. కానీ బుడతడు ఆమె మాట వినక కత్తి తీసుకొని అడవికి వెళ్ళాడు. అక్కడ అన్నల్ని మింగిన అడవి పంది కనిపించి, నన్ను చంపకు, నేను నీళ్లు తాగి వచ్చేటప్పటికి 4 కుంచాల వరహాలు ఎత్తితే నన్ను చంపు అంది. బుడతడు సరేనని దానిదేముంది నిమిషంలో 4 కుంచాల వరహాల్ని ఎత్తి పందిని మధ్యకి నరికాడు. 9 అన్నలు పంది పట్టలో నుంచి బయటపడ్డారు. బుడతడిని చూసి అసహ్యపడి గొయ్యి తీసి వాణ్ణి గోతిలో కప్పెట్టారు. కప్పిపెట్టి ఇంటికెళ్ళారు. మీ తమ్ముడేడి అని ఏడ్చింది పెద్దమ్మ. వాడా? ఆ బుడతడా మా తమ్ముడు. వాణ్ణి గొయ్యి తీసి గోతిలో పాతిపెట్టేశాం అన్నారు వాళ్ళు. అయ్యో, ఎంత పొరపాటు చేశారురా, వాడే మీ తమ్ముడు. గొయ్యి తవ్వి వాణ్ణి నాకు తెచ్చిపెట్టండి అంది వాళ్ళ తల్లి. సరేనని వాళ్ళు అడవికెళ్ళి బుడతడిని తవ్వి ఇంటికి తీసుకొచ్చారు. పేర్రాసి పెద్దమ్మ బూరెలు వండి 9 కొడుకులకి పెట్టి బుడతడికి మాత్రం పేడ బూరెలు వండి పెట్టింది. బుడతడు 9 అన్నదమ్ముల దగ్గర 4 బూరెలు అడుక్కొని హాయిగా తింటూ పోయినాడు. దోవలో బూరెలో నుంచి ఓ శనగపప్పు కింద పడ్డది. ఆ పప్పు మొక్క మొలవాలి అన్నాడు, మొలిచింది. చెట్టు పెరగాలి అన్నాడు, పెద్ద వృక్షమైంది. పువ్వు పుయ్యాలి అన్నాడు, బూరెలు వండాలి అన్నాడు, వండింది. హాయిగా ఆ చెట్టునెక్కి బూరెలు తింటున్నాడు. ఆ దోవన ఓ రాజు కూతురు వెడుతోంది. బూరెల్ని చూసి ఆ అమ్మాయికి నోరూరింది. నాకు ఓ బూరి పెట్టవా అంది ఆ రాచకన్య. నోటితో పెడితే నోరెంగిలి, కాలుతో పెడితే కాలెంగిలి, కన్నుతో పెడితే కన్నెంగిలి, ఎట్టా పెట్టను అన్నాడు బుడతడు. నీ తల వెంటికతో పెట్టు అంది ఆమె. ఆ తల వెంటికతో పాటు బుడతడు కూడా ఆమె ఒళ్ళోకి జారి ఆమె గుర్రం మీద ఆమె నొల్లో స్వారీ చేస్తూ హాయిగా వెళ్ళిపోయాడు.